जाएगी हाथ तो नहीं है कोई ये भी निकाला और यहाँ सो भी जाता దొంగతనం చేయడానికి ఇంట్లోకి వచ్చాడు ఓ దొంగ. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ కూడా సర్దేశాడు. బంగారం జేబులో పెట్టుకున్నాడు. ఇంట్లో కనిపించిన మొబైల్ కూడా సర్దేశాడు. కానీ బయటికి వెళ్ళడం మర్చిపోయి అదే ఇంట్లో నిద్రపోయాడు. హైదరాబాద్లోని వాడియే ముస్తఫా ప్రాంతంలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో దొంగతనం కోసం వచ్చిన ఓ యువకుడు చొరబడి దొంగతనానికి ప్రయత్నించారని సమాచారం అందింది. పోలీసులు అక్కడికి వెళ్ళి వివరాలు కనుగోగా ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత నగలు, మొబైల్ ఫోన్ సహా కొన్ని వస్తువులు తీసుకెళ్లేందుకు పూర్తిగా సమాయత్తమయ్యాడు. వస్తువులన్నీ సర్దేశాడు. బంగారం జేబులో పెట్టుకున్నాడు. అయితే అప్పటికే డ్రగ్స్ తీసుకున్నాడో లేదా మద్యం సేవించాడో కానీ ఫుల్ మత్తులో ఉన్న అతడు బయటకు వెళ్లకుండా అదే ఇంట్లో నిద్రపోయాడు. గంట అరగంట కాదు, ఉదయం తెల్లారేదాకా అలాగే నిద్రపోయాడు. ఇంట్లో కుటుంబ సభ్యులు లేచినా అతను మాత్రం నిద్రలేవలేదు. కుటుంబ సభ్యులు అతన్ని గుర్తించి నిద్రలేపారు. ఏం చేస్తున్నావు అని అడిగితే దొంగతనానికి వచ్చానని తాపిగా చెప్పాడు. ఈ సంఘటన వీడియో తీసిన కుటుంబ సభ్యులు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది. దొంగతనం చేయడానికి ఇంటికొచ్చి ఇంట్లోనే నిద్రపోయిన ఈ దొంగను చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఇలాంటి దొంగను ఎప్పుడు చూడలేదని కామెంట్లు కూడా చేస్తున్నారు. दरवाजे दो बार कहीं को लगा के बाहर दरवाजे भी लगाया करते वही और कहते क्या कहते तुम्हारा याद नहीं है? मेरे को तो याद तो नहीं है। दरवाजे भी लगाया बोल के बोले लगाया हूँगा भाई, मेरे को तो याद तो नहीं है। अरे भाई आया कहाँ से तू? मैं यहाँ से आया नहीं मालूम, मेरे को याद तो नहीं है। उन्हें बच्चा रहा तो छोटा, क्या नाम है उसका? मुसाया। क्या टाइम पे आया? 4-4:30 के दम की बात है। फजर से पहले। और क्या क्या पैसे कहाँ से, पैसे कितने लिया, कहाँ लिया? पैसे नहीं लिया भाई, ये चिल्लर पड़े हुए हैं मेरे जिम में ऐसे जो भी है। कुछ भी नहीं है वो। ये जो इंजेक्शन लिया बरा कहाँ से लाए? ये नामपल्ली पे से लिया था भाई, ये खून लग गया। कैसा है वो इंजेक्शन होगा? नहीं गिर गया गाड़ी पे से, वीडियो मारा।